చిగురు సమస్యల వల్ల మన పల్లె కాకుండా హార్ట్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందా? ఇది అర్థం చేసుకోవడానికి అసలు చిగురు సమస్యలు ఏం జరుగుతుందో చూద్దాం. జింజివైటిస్ అండ్ పెరిడాంటైటిస్ లాంటి చిగురు సమస్యల్లో నోట్లోని బ్యాక్టీరియా ఎక్కువ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. మన బాడీ ఈ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి ఒక ఇన్ఫ్లమేటరీ మెకానిజం మన పళ్ళ చుట్టూ సెట్ చేస్తుంది. ఒకవేళ మనం జింజివైటిస్ అండ్ పెరిడాంటైటిస్ కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గా మారిపోతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లో ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ డైలేటెడ్ గా లీకీగా తయారవుతాయి. అంటే చిగుర్లలో ఉండే బ్యాక్టీరియా కానీ ఈ ఇన్ఫ్లమేటరీ బై ప్రొడక్ట్స్ సైటోకైన్స్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ అంటుంటాము, ఇవన్నీ కూడా మన సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంటాయి. రోజు మనం చేసే పనులు బ్రషింగ్, ఫ్లాసింగ్ లేదా తింటున్నప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా అనేటివి మన బ్లడ్లోకి పుష్ అయిపోతూ ఉంటాయి. బ్లడ్లోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా మన ఇతర ఆర్గన్స్ వెదర్ ఇట్ ఇస్ హార్ట్ ఆర్ ఎనీ అదర్ ఆర్గన్ వాటిని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తున్న బ్యాక్టీరియా సైటోకైన్స్ హార్ట్ హెల్త్ ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి, ఎంత ఎవిడెన్స్ ఉంది అని కనుక చూస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ లో మనకి ముఖ్యమైన ప్రాబ్లం కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే హార్ట్ కి సప్లై చేస్తాయో వాటిల్లో బ్లాకేజెస్ అవ్వడం. సో ఇలాంటి బ్లాకేజెస్ ని టెస్ట్ చేసి చూసినప్పుడు ఏంటంటే ఆ బ్లాకేజెస్ లో మనకి నోట్లో ఉండే బ్యాక్టీరియా కనిపించాయి. ఇంకొకటి ఏంటంటే మనం పాపులేషన్ లెవెల్లో స్టడీస్ చేసినప్పుడు చిగురు సమస్యలు ఉన్న వాళ్ళతో చిగురు సమస్యలు లేని వాళ్ళు అంటే హెల్తీ గమ్స్ ఉన్న వాళ్ళని పోలిస్తే గనక చిగురు సమస్యలు ఉన్న వాళ్ళలో ఎక్కువగా హార్ట్ డిసీజ్ అనేది కనిపించింది. అలాగే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కానీ లేదా డయాబెటీస్ కానీ లేకపోతే స్ట్రెస్ కానీ ఉండడం వల్ల రెండు కూడా అంటే చిగురు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అండ్ హార్ట్ డిసీజెస్ కూడా అదే రకంగా ఎక్కువ అవుతున్నాయి. ఒక్కొక్కసారి హార్ట్ ఇష్యూస్ కూడా చిగురు ట్రీట్మెంట్ కానీ చిగురు సమస్యలకు కూడా దారితీయచ్చు. చాలా మంది కార్డియాలజిస్ట్ కూడా మనం ఏదైనా ఎలెక్టివ్ సర్జరీ ముందు పేషెంట్స్ ని డెంటల్ క్లియరెన్స్ కోసం అని రెఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పోస్ట్ ఆప్ అంటే సర్జరీ తర్వాత ఎలాంటి బ్యాక్టీరియా కానీ బ్యాక్టీరియా వల్ల అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా బ్లడ్ లో ఎంటర్ అవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ముందే డెంటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. చిగురు సమస్యలు అండ్ హార్ట్ హెల్త్ ఒకదాన్నొకటి ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి మీ నోటి ఆరోగ్యం నెగ్లెక్ట్ చేయకండి. 2 times బ్రషింగ్, వాటర్ ఫ్లాసింగ్ లేదా ఫ్లాసింగ్ చేయండి. రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అండ్ ఏదైనా చిగురు సమస్యలు ఉంటే మాత్రం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి. చిగురు నుంచి రక్తం రావడం కామన్ ప్రాబ్లం ఏమీ కాదు అని నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఒకవేళ మోడరేట్ పెరిడాంటైటిస్ అంటే ఒక మోస్తరుగా పెరిడాంటైటిస్ గనక ఉంటే ఒక అరచేయి సైజ్ అంతా ఇన్ఫ్లేమ్డ్ సర్ఫేస్ ఏరియా మీ బాడీలో ఉన్నట్టే. అందుకే నెగ్లెక్ట్ చేయకండి.